వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కూడా 2 సంబంధాలు వచ్చాయండి. ఆ సంబంధాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ధీరజ్ గారు. ధీరజ్ గారి హైట్ వచ్చేసి 5.9 అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7వ నెల 10వ తారీఖు 1992లో జన్మించారు. క్యాస్ట్ వచ్చేసి ఓసీ కాపులండి. చదువు బీటెక్. శాలరీ వచ్చేసి 18 లక్షల ప్యాకేజీ సంవత్సరానికి. అండ్ ఈ అబ్బాయి ఉండేది హైదరాబాద్, సొంత ఊరు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉండేది హైదరాబాద్లో ఉంటారు. ప్రస్తుతం అబ్బాయి జాబ్ చేసేది బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీరు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆర్టీసీలో చేస్తారండి, సీనియర్ ఆర్టీసీలో చేస్తారు. ఇంకా 3 to 4 ఇయర్స్ రిటైర్మెంట్కి టైం ఉంది వాళ్ళ నాన్నగారికి. సో వచ్చేసి హౌస్ వైఫ్ అండి, హైదరాబాద్లో ఉంటారు. అండ్ అబ్బాయి కూడా బెంగళూరులో వెల్ సెటిల్డ్, అన్ని విధాలుగా ఒక ఫ్లాట్స్ అవన్నీ కొనుక్కొని సెటిల్ అయిపోయారు. అబ్బాయి శాలరీ కూడా 18 లక్షల ప్యాకేజ్ అండి. సో సీనియర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు అబ్బాయి ధీరజ్ గారు. ధీరజ్ గారి హైట్ వచ్చేసి 5'9" కాబట్టి మీ హైట్ కూడా మ్యాచ్ అవ్వాలి, అది చూసుకోండి. ఓసీ కాపులనే కాదు, బీసీ ఓసీలో ఎవరున్నా చేసుకుంటారు. వీళ్ళు డౌరీ కానీ ఎటువంటి రిక్వైర్మెంట్స్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ కానీ అవతల వాళ్ళ తరఫు నుంచి లేవు. జస్ట్ మ్యారేజ్ చేసిస్తే సరిపోతుంది. క్యాస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాపు, లేదంటే ఏ క్యాస్ట్ వాళ్ళన్నా వీళ్ళు చేసుకుంటారు ధీరజ్ గారు. అండ్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మినిమం 5.5 నుంచి స్టార్ట్ అయితే సరిపోతుంది. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ మినిమం 1995 నుండి స్టార్ట్ అయినా సరిపోతుంది, 93 నుండి స్టార్ట్ అయినా సరిపోతుంది. ఎందుకంటే అబ్బాయిది 92 కాబట్టి. అండ్ ఈరోజు వచ్చిన 2వ సంబంధం గురించి మాట్లాడుకుందాం. పేరు కల్పన గారండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2వ నెల 9వ తారీఖు 1988లో జన్మించారు అమ్మాయి. సో హైట్ వచ్చేసి 5.5 అండి. చదువు 12 అంటే ఇంటర్మీడియట్ చదువుకున్నారు. అండ్ ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 20,000. విడాకులు అయ్యింది, పిల్లలు లేరు. ఊరు వరంగల్లో ఉంటారు. అండ్ తెలంగాణలో ఎక్కడున్నా వీళ్ళు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి కుమ్మరి, బీసీ, ఏ క్యాస్ట్లోనైనా చేసుకుంటుంది. అండ్ అమ్మాయికి పిల్లలు ఉన్న వరుడున్నా చేసుకుంటుంది, పిల్లలున్నా పర్వాలేదు చేసుకుంటుంది. మినిమం ఏదైనా జాబ్ చేస్తూ ఉండాలని వాళ్ళ ఉద్దేశం. అండ్ ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకున్నామండి. నమస్తే.